కందుకూరు నియోజకవర్గంలో పెద్దలు దివి శివరాం గారు కానీ, అలాగే గౌరవనీయులు పెద్దలు పోతుల రామారావు గారు కానీ, మొన్న పాండమిక్ టైంలో గౌరవనీయులు మన శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారు కానీ ఎంతో శ్రమపడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కుటుంబ సభ్యులు అని చెప్పి మన ప్రభుత్వ వైద్యశాలలో కానీ, అలాగే మండల కేంద్రాలలో కానీ ఎక్కడ వీలుంటే అక్కడ వైద్యుల్ని, ఆర్ఎంపీ డాక్టర్లని ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఏ ఒక్క ప్రాణం పోయినా కానీ మన మనుషులది, మన ప్రజలది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు పోలీసు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ అలర్ట్ చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వారందరూ కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఎంతమందికి చెప్పగలదు అనేది ఎందుకంటే మీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బాగుంటుందని మీరందరూ ఆలోచించి ప్రతి ఒక్కరిని కూడా ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మొదటిగా వచ్చేది మీ దగ్గర కాబట్టి ఈ రోజున్న పరిస్థితుల దృష్ట్యా ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే బాగుండదు అనేది చెప్పే ధైర్యం, చెప్పి వినిపించేంత ఇది కూడా మన ఆర్ఎంపీ డాక్టర్ల మీద ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మన 5 మండలాల నుంచి, కౌలు నుంచి, మన దగ్గర పరిసరాల నుంచి కూడా, పక్కన కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ప్రతి ఒక్కరూ కొందరు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మన మండల స్థాయిలో కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నప్పుడు, ఎన్నో గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మన నాయకులు ప్రతి ఒక్కరూ మనకు చూపించింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా బాగానే ఉన్నారు. ఎవరో ఎక్కడో అక్కడ చిన్న చిన్న సమస్యలతోటి ఉంటే వాళ్ళ దగ్గరికి సౌకర్యంతో తీసుకెళ్ళి వాళ్ళకి చేతనైనంత సహాయం వాళ్ళు చేసి మనతో కూడా కొంత సహాయం చేపించినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకుండా మనం ఈ రోజు వచ్చిన పరిస్థితుల్లో ఎంతో కొంత సహాయం మనం చేయగలుగుతున్నాము మన కుటుంబ సభ్యులుగానే చాలా సంతోషంగా ఉండింది. అంతేకాకుండా నేను ఎక్కువ తిరిగినప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చింది, ఎక్కువ మంది ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. మీ ఆరోగ్య వైద్యులకి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటి మనవి చేస్తున్నాను. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఈ రోజు ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో మంది చూపించుకోలేక చనిపోవడం జరుగుతుంది. మీకైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తొందరగా వాళ్ళ కనుక మీరు కనుక సలహాలు ఇచ్చి ఒక పెద్ద హాస్పిటల్కి పంపించగలిగితే మీరు వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఉండాలని కూడా నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. అటువంటిది మీకు ఒక్కరికే ఉంది కాబట్టి ఆ అవకాశం కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి సహాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.